ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే ఆమె పప్ప అనే గణపతి అందులో ట్రెండ్ అవుతుంది. వినాయక చవితి అయితే ముందుకు వస్తుంది కదా. ఈరోజు నేను మన సబ్స్క్రైబర్ అయితే వీడియో ఎడిటింగ్ చేయమన్నట్టయితే మన సబ్స్క్రైబర్ కోరిక మీద అయితే నేను వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డెమో వీడియో అయితే చెక్ చేసుకోండి. Ample papa ni Gampati Hangla, ample papa ni Gampati Hangla. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియోతో చూస్తారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరు చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ హెచ్డి ఫొటోస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. వీటికైతే ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసి వీడియో మధ్యలో అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ నేను ముందు ఇక్కడ ఎలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసుకొని డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. నేను ముందు ఒకసారి అయితే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుని ఒకసారి ఏం చేస్తాను అంటే ఇక్కడ కింద ఉన్నవి 5 ఉన్నాయి కదా, ఈ 5 లేయర్స్ని అయితే నేనైతే కాపీ అయితే చేసుకుంటున్నాను. ఈ 4 లేయర్స్ని అయితే ఒకసారి నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఏం చేస్తానంటే ఒకసారి బీట్ మార్క్ కట్ చేసుకోండి. బీట్ మార్క్ కట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ కాడ పేస్ట్ కొట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ కాడ పేస్ట్ కొట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే కొంచెం కట్ చేసుకోండి. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఈ 4 కూడా కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లాస్ట్కి అయితే టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కాడ అయితే మళ్ళీ అయితే పేస్ట్ కొట్టేసుకోండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి టైమింగ్ ప్రకారం. ఓకేనా, టైమింగ్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మళ్ళీ మీకు సింపుల్ అయితే చెప్పేస్తా. ఓకేనా, ఈ టెక్స్ట్ అనేవి అక్కడ కింద ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్లు అయితే మీద రావాలన్నమాట ఈ విధంగా. ఓకేనా, పెట్టేసుకోండి. మళ్ళీ ఈ టెక్స్ట్ కూడా కొంచెం మీదకైతే పెట్టేసుకోవాలా. ఈ విధంగా అయితే మీదకి పెట్టేసుకొని నెక్స్ట్ టెక్స్ట్ కూడా ఏం చేస్తారంటే ఇదే విధంగా మీదకైతే పెట్టేసుకోండి. ఓకేనా, మీది పెట్టేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మన టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, రాకేష్ క్రియేషన్స్ అని, ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్ కూడా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న దగ్గర మనకు 3 టెక్స్ట్లు ఉన్నాయి కదా, టెక్స్ట్ పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై టెక్స్ట్ పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్కి అయితే ఒక టెక్స్ట్ ఉంటుంది, ఈ టెక్స్ట్ పై ట్యాప్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్తో వెళ్ళేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇక్కడ మనకు సెకండ్ బీట్ మార్క్ వెళ్ళి సింపుల్గా మన ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ నేను పిన్స్ అనే ఆప్షన్లో వచ్చేసుకొని నేను ఇక్కడ పప్ప అనే గణపతి అందులో ఉంది కదా, ఆ పాటకైతే నేను ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ గ్రూప్ ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఉంటుంది. బట్ ఇక్కడ ముందున్న ఫోటోస్ ఇదే విధంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది ఒకటి ఉంచుకొని నెక్స్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా వీటిని రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ చేసుకొని ఇక్కడ స్టార్ పై ట్యాప్ చేసేసుకొని ఇక్కడ ఫోటో చేసేసుకొని ఇక్కడ ప్లేస్మెంట్ ట్యాప్ చేస్తున్నా. ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మళ్ళీ సింపుల్గా నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ వేసుకొని స్టార్ పై ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ మనకు ఫోటో అనేది అయితే రీప్లేస్మెంట్ అయితే అయిపోయింది. చెక్ చేసుకోవచ్చు మీరైతే ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా అయితే అదే విధంగా అయితే మీరు రీప్లేస్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, మళ్ళీ సింపుల్ ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ మీద ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ మనం చోటా గణేష్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి సాంగ్కు తగ్గట్టు. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. ఓకేనా, అయితే మనం ఇదే విధంగా ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఈ ఫోటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన మీరైతే ఫ్రీలో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొత్తం హెచ్డి ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట టెలిగ్రామ్లో కూడా. మీకు ఎలాంటి బ్లర్ కాకుండా హెచ్డి ఫోటోస్ అయితే మీకైతే ఇచ్చేసాను కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ చేయకుండా కొంచెం ఎండ్ వరకు అయితే చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి నాకైతే. ఓకేనా, మరి నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా,
మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోస్ తీసుకోండి, థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మనమైతే ఇదే విధంగా అయితే సాంగ్కు తగ్గట్టు అనేవి మనం ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ చోటా గణేష్ ఫొటోస్ కూడా మీకు హెచ్డి టైప్లో అయితే మీకు అయితే ఇచ్చేసాను. మీరు వెళ్తే సింపుల్ అయితే ఫ్రీలో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరైతే ఫ్రీలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటికైతే ఫొటోస్కి అయితే ఎలాంటి పాస్వర్డ్ అయితే ఉండదు. ఓన్లీ బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్స్కి, XML ఫైల్స్కి అయితే పాస్వర్డ్ అయితే పెట్టేశాను. ఎందుకంటే మేము నుండి సపోర్ట్ అనేది రావడం లేదు కాబట్టి అందుకని చెప్పేసి పెట్టేశాను. ఇక లాస్ట్ వన్కి అయితే ఒక ఫోటో తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పడితే కట్ చేసుకుంటున్నా. ఓకేనా, సాంగ్ ఎండ్ వరకు అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి బ్యాక్ చేసుకొని మొత్తానికి అయితే బ్యాక్ చేసుకుంటున్నాం. ఒకసారి బ్యాక్ చేసుకొని ఒకసారి ఇక్కడ మనమైతే ఎఫెక్ట్ ట్రాక్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకేనా, ఎఫెక్ట్ ట్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా మనకు స్టార్టింగ్ ఫోటో ఉంటుంది, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఒకసారి బ్యాక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ట్రాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ట్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ 4.4 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది. స్టార్టింగ్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసుకొని ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. జస్ట్ ఈ ఒక్క ఫోటో మందమే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ట్రాక్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ట్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది మనకు సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పేస్తా. ఇక్కడ మనకు ఈ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, 3 ఫొటోస్లో ఫస్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మధ్యలో ఫోటో వదిలేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఫోటోకి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫోటో వదిలేసుకొని సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకున్న తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్ అనేది సింపుల్గా అయితే యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, మీ ఎఫెక్ట్ కూడా ఫ్రీలో అయితే ఇచ్చేస్తాను మీరు మంచిగా సపోర్ట్ చేస్తే. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకుంటున్నా. బ్యాక్ చేసుకొని ఒకసారి మళ్ళీ సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఓకేనా, ఎఫెక్ట్ ట్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, థర్డ్ వన్ ఫోటో, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేస్తాను. ఒకసారి బ్యాక్ చేసుకొని సింపుల్గా మనము ఎఫెక్ట్ కాపీ చేసుకొని బీట్ మార్క్లోకి వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మధ్యలో ఫోటో ఉంది కదా, ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకుంటే 3 ఫొటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా బీట్ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ వన్కి ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఏఐ వెబ్సైట్ ప్రాబ్లం అవుతుంది నాకు, ఎందుకంటే మీకు చెప్పేసిన అది మోటో ఎడ్జ్ 60 ఫోన్ అనేది ఏఐకి సంబంధించి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లలో. ఓకేనా, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని మళ్ళీ మీకు సింపుల్ అయిపోస్తా. మనకి ఇక్కడ ఈ 3 ఫోటోస్ తర్వాత లాంగ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. నేను బీట్కి తగ్గట్టు అయితే ఇచ్చేసాను. మళ్ళీ 3 ఫోటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 3 ఫోటోస్ వదిలేసుకోండి, నెక్స్ట్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 ఫోటోస్ తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, నెక్స్ట్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అనుకుంటే పైన సింపుల్ ఇక్కడ షేర్ ఆప్షన్పై ట్యాప్ చేసుకోండి, ఇక్కడ వీడియోఆర్ఎంఆర్కి ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హెచ్డిఆర్ఎంఆర్కి ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోవచ్చు. నేను ఇంతకుముందు లాగానే నార్మల్గా 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఛానల్ మళ్ళీ పోయేటట్టున్నాయి కాబట్టి అందుకోసం అని చెప్పేసి ముందు జాగ్రత్త ఇంకో ఛానల్ అయితే ఓపెన్ చేసిన, ఆ ఇంకో ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.